పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు. నేను పిలవగానే మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా నాకు ఆర్యవైశ్య సంఘం వారికి 26/1/2025 తేదీ సుమారు 15 నెలల కిందట నన్ను అనవసరంగా ఆలయ బహిష్కరణ చేసినారు. దీని మీద నేను పలు దఫాలుగా సంఘం వారిని, అయ్యా నేను ఏం తప్పు చేశాను, నన్ను ఎందుకు బహిష్కరించారు, జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి నేను ఏదన్నా తప్పు చేసినట్లు నిరూపిస్తే మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి 259 మంది ఆర్యవైశ్య సంఘాల సభ్యుల సంతకాలు తీసుకొని వారికి సమర్పించడం జరిగినది. దానిని కూడా వారు నిర్ద్వందంగా తిరస్కరించడం జరిగింది. దీని తర్వాత నేను కోర్మావిల ఎస్ఐ గారిని, సిఐ గారిని కూడా సంప్రదించడం జరిగినది. వారు ఇది కులానికి సంబంధించిన విషయము, దీనికి మీరు పంచాయతీ చేసుకోండి, మేమేం చేయలేము అని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగినది. తర్వాత నేను ఎస్పీ గారికి, తర్వాత డిఎస్పీ గారికి అందరినీ కూడా సంప్రదింపులు కలవటం జరిగినది. వారు కూడా ఈ సిఐ గారిని కలవమని చెప్పి పంపించడం జరిగింది. మరలా కూడా నేను సిఐ గారిని కలవటము, ఆయన ఈ ప్రతిసారి ఇదే విధంగా చెప్పడం జరిగినది. దీని తర్వాత నేను నా మీద మళ్ళీ ఆర్యవైశ్య సంఘం వారు జీవితాంతము బహిష్కరణ చేస్తానని చెప్పడము, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నేను మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యాయత్నం చేసుకొని నిద్ర మాత్రలు మింగడం జరిగినది. దీని తర్వాత నేను హాస్పిటల్లో చేరిన తర్వాత మా భార్య గారు సిఐ గారిని కలిసి వారి మీద, ఆర్యవైశ్య సంఘం వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదు చేయగా వారు ఫిర్యాదు కూడా తీసుకొనకుండా వెనక్కి పంపించడం జరిగింది. తర్వాత నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారిని కలిసి మళ్ళా ఫిర్యాదు చేయగా వారు నామకే వాస్తిగా ఫిర్యాదును తీసుకొని, అది కూడా కాకుండా ఈ విధంగా నువ్వు ఆత్మహత్యాయత్నం చేసుకున్నావు, ఇది నీ మీదనే కేసు పెట్టాల్సింది వస్తుంది అని చెప్పి నన్ను బెదిరించి ఏదో నామకే వాస్తిగా వారి మీద కేసు బుక్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి కేసును కోర్టుకు పంపించడం జరిగినది. దీని తర్వాత నేను జనరల్ బాడీ సమావేశం, దసరా పండుగ సందర్భంగా కమిటీ వారు వేసుకున్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో నేను ఏం తప్పు చేశాను అని చెప్పి కమిటీ వారిని నిలదీయగా, అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ బందోబస్తు పెట్టుకొని వాళ్ళు ఆ రోజు నిర్వహణ చేసినారు. దీని తర్వాత కూడా నేను అప్పుడు వారిని నిలదీయగా కమిటీ వారు మేము ప్రమాణం చేస్తావు, నువ్వు క్షమాపణ చెప్పాలని కోరినప్పుడు అంతా అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పేసి నేను కూడా దానికి ఒప్పుకొని వారు ప్రమాణం చేయగా నేను వారికి క్షమాపణ చెప్పడం జరిగింది. అంతా పూర్తయిన తర్వాత మా ఆలయ కట్టుబాటు ప్రకారము పుస్తకాలలో, మినిట్ పుస్తకంలో జరిగిన విషయాలన్నీ పొందుపరచాలి. దానిట్లో వాళ్ళు బుద్ధి పుట్టినట్లు నన్ను పిలిచకుండా రాసుకొని తర్వాత నెల రోజుల తర్వాత నన్ను సంతకాల కోసం పిలిచడం జరిగింది. ఈలోపు కోర్టులో రాజీ అయినట్లు, నా సంతకమును రాజీ అయినట్లు పెట్టుకొని కోర్టుకు కూడా రాజీ అయినట్లు చూపించి నాకు సంతకానికి పిలిపించి సంతకం పెట్టమంటే, ఈ విధంగా కాదు జరిగిన విషయాలు మాత్రం రాయండి అని చెప్పి అడిగితే అక్కడ గలబా జరగడము, నేను ఇంటికి రావడము, వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు, మాజీ అధ్యక్షులు గాజులపల్లె శ్రీనివాసులు, మాలపాటి సత్యనారాయణ గారు మళ్ళా నన్ను పిలిపించి రాత్రి సుమారు 12:30 గంటల సమయంలో సంతకాలు పెట్టించి నన్ను పంపించడం జరిగింది. నేను ఇంటికి రావడం జరిగింది. తర్వాత ఉద్దేశపూర్వకంగా మరలా నేను కమిటీ వారిని తిట్టినట్లు నా మీద 5,000 రూపాయలు అపరాధం వేసి, ఆ అపరాధం కట్టకపోతే మరలా పూజా కార్యక్రమాలు నిర్వహించేదానికి నన్ను బహిష్కరణ చేసినట్లు మళ్ళా రాసుకోవడం జరిగినది. దీని మీద నేను పోలీసు వారికి నన్ను మోసపూరితంగా సంతకాలు పెట్టించుకొని నన్ను ఈ విధంగా చేసి నన్ను హింసిస్తున్నారు, వీరి మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి నేను కేసు కూడా పెట్టడం జరిగినది. దానికి ఎస్ఐ గారు, అప్పుడున్నటువంటి ఎస్ఐ గారు దీనిని
కేసు కూడా బుక్ చేయకుండా ఎన్నిసార్లు కేసు పెడతారయ్యా అని చెప్పేసి వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని నన్ను వాళ్ళు కూడా నాకు పోలీసు వారు నాకు సహకరించలేదు. ఈ విధంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే సుమారు 15 నెలలు అయినది. నాకు నా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ కూడా నేను గత 10 రోజుల కిందట కూడా ఒక మెసేజ్ పెట్టినాను. ఇప్పుడైనా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి అందులో ఏదన్నా నేను తప్పు చేసినట్లు మీరు నిరూపిస్తే మీరు వేసిన శిక్షలను నేను ఖచ్చితంగా అనుభవిస్తాను. మీరు ఎన్ని శిక్షలన్నా వేసుకోండి, నేను దానికి కట్టుబడి ఉంటాను. లేని పక్షంలో మీ మీద నేను తిరగబడతానని చెప్పేసి హెచ్చరించడం కూడా జరిగినది. తర్వాత నేను 25వ తారీఖు లోపల ఈ జనరల్ బాడీ సమావేశం ఫలానా రోజు వేస్తామని చెప్పని ఎడల 26వ తారీఖు అమ్మవారిశాల ఆఫీసుకు తాళాలు వేస్తానని చెప్పడం జరిగినది. వీళ్ళు తాళాలు వేస్తామంటే మళ్ళీ ఎమ్మటే పోలీస్ స్టేషన్కు పోవడము, పోలీసు వాళ్ళు నన్ను పిలవడము, మీరు తాళాలు వేస్తే ఇది వైలెన్స్ కింద వస్తుంది, నిన్ను కేసు పెట్టాల్సింది వస్తుందని నాకు చెప్తారు. వాళ్ళు చేసిన దానికి మాత్రము ఎలాంటి సమాచారం